ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి మంటలు చెలరేగి 30 దుకాణాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ దుకాణంలో చెలరేగిన మంటలు మిగతా దుకాణాలకు వ్యాపించాయి. ఒకదానికొకటి మంటలు వ్యాపించడంతో 30 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న 5 సిబ్బంది మంటలను ఆర్పివేశారు. బొమ్మల షాపులు కావడంతో దాదాపు దుకాణాలన్నీ మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రమణ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రమణ, ఏదైతే ప్రముఖ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో ఇంత మేరకు భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన చోటు చేసుకుంది. మరి ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ రమణ. అంటే ముఖ్యంగా అర్ధరాత్రి పూట ఈ ప్రమాదం జరిగింది. కొండగట్టులో మొత్తం చెరువు వ్యాపారులంతా కూడా ఇప్పుడు లబోదిబోమంటారు. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తోని ఈ మంటలు అంటుకోవడంతో పక్క పక్కనే ఉన్న బొమ్మల షాపులన్నీ కూడా అంటుకున్నాయి. దీంతో మొత్తంగా 30 షాపుల వరకు పూర్తిగా ఖాళీ బూడిదైపోయినాయి. అయితే అప్పటికి అంటే దాదాపు 2 గంటల ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్స్ వచ్చేసి మొత్తం మంటలు ఆర్పేశాయి. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి కోలుకుంది. కానీ భారీ ఎత్తున ఆస్తి నష్టం జరగడంతో వ్యాపారులంతా కూడా ఆందోళన ఉంటారు. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ వ్యాపారం పైన ఆధారపడి ఉండేటి వాళ్ళు వచ్చే భక్తులు అంతా కూడా అక్కడ షాపుల ముందు నుంచి వస్తుంటారు. అక్కడ పెద్ద ఎత్తున కొనుగోలు కూడా దొరుకుతాయి. ఈ క్రమంలో 30 షాపులు పూర్తిగా దగ్ధం అయిపోవడం, షార్ట్ సర్క్యూట్ తోని ఈ ప్రమాదం జరగడంతో మాత్రం వ్యాపారులంతా కూడా లబోదిబోమంటున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా ఇది ఎట్లా జరిగింది, దీనికి కారణం ఏమై ఉంటుందనే ఒక ఆరా కూడా తీస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో ఇంకా పూర్తి వివరాలు కూడా దీనికి సంబంధించి తెలియాల్సి ఉంది. అయితే ఈ ఆస్తి నష్టానికి సంబంధించి తమకు కొంత ఊరట కలిగించాలని చెప్పేసి వ్యాపారులు కోరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కొండగట్లో కనిపిస్తుంది. రైట్ రమణ, ఏదైతే ఈ షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగింది అనే నేపథ్యంలో ఫస్ట్ ఒక షాపులో మంటలు అంటుకుని తర్వాత మిగతా షాపులన్నిటికీ కూడా దాదాపు 30 షాపులు కూడా వ్యాపించినట్టు తెలుస్తోంది. మరి ఎలా చూడొచ్చు అంటారు? అంటే వాస్తవంగా ఒక షాప్ లో అవన్నీ కూడా పక్క పక్కనే దగ్గర ఒకటి అంటుకొని ఉంటాయి. షాప్స్ అన్ని కూడా ఒక గుడిసెల మాదిరి అదేవిధంగా తడకలు వేసి ఆ విధంగా ఉంటాయి. సో ఈ మొత్తం ఈ షాప్స్ అన్నిటి కూడా పూర్తి ఒక్క దాంట్లో అంటుకున్న షార్ట్ సర్క్యూట్ తో మొత్తంగా 30 షాప్స్ కూడా పూర్తిగా దగ్ధం అయిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇది చాలా పెద్ద భారీ ప్రమాదం. ఎందుకంటే అక్కడ వీళ్ళంతా కూడా దానిపైన ఆధారపడతారు. వాళ్ళ ఉపాధి, వాళ్ళ పొట్టకూటికి సంబంధించిన అంశం. ఈ క్రమంలో ఇవన్నీ కూడా 30 షాపులు ఒకదానికొకటి అంటుకొని షార్ట్ సర్క్యూట్ తో భారీ విద్యుత్ అగ్ని ప్రమాదంతో ఇవన్నీ కూడా కాలి బూడిదైపోవడంతో ఇప్పుడు వాళ్ళంతా కూడా పరిస్థితి అని చెప్పేసి ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కొండగట్లో కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొంత ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి కూడా చేస్తారు. ఈ క్రమంలో మొత్తానికి అయితే అక్కడ ప్రస్తుతానికి మంటలను ఫైర్ ఇంజన్స్ వచ్చేసి ఆర్పేశాయి. మొత్తంగా అర్ధరాత్రి తర్వాత జరిగిన భారీ ప్రమాదము. అయితే ఈ ఆస్తి నష్టం ప్రాణ నష్టం లేకుండా కేవలం ఆస్తి నష్టానికి మాత్రమే పరిమితమైంది. ఈ ఆస్తి నష్టాన్ని పూర్తాలని చెప్పేసి వాళ్ళు కొంత విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ రమణ.